హలో గైస్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. పుష్ప 2 రివ్యూ కావాలా అంటే అవసరం లేదు, డైరెక్ట్ థియేటర్కి వెళ్ళిపోవచ్చు. బట్ నాకు అనిపించింది చెప్పడానికి వచ్చా, లాగ్ చేయను, డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తా. పుష్ప 2 ప్రమోషన్స్ కానీ ట్రైలర్గా మనం ముందు చూస్తూనే వచ్చా, అన్ని కలిపి మనకి మంచి ఎక్స్పెక్టేషన్స్ చాలా పెంచాయి. అండ్ ఎండ్ ఆఫ్ ద సినిమా మనకి ఎక్స్పెక్టేషన్ రీచ్ అయిన హ్యాపీనెస్ మనం బయటకు వస్తాం. మేక్ షూర్ పుష్ప 1, పుష్ప 2. పుష్ప 1 ఎక్స్పెక్టేషన్స్ ఏం లేకుండా వచ్చింది, సో దాని సౌండ్ బాగాలేసింది. అందుకే పుష్ప 2 చాలా ఓవర్ వెళ్ళింది. ఆ ఓవర్ వెళ్ళడం కూడా కొంచెం మంచిగా అనిపించింది, సినిమాకి బాగా ఇంపాక్ట్ అయితే ఉంది. పుష్ప 1 మెయిన్ స్ట్రెంత్ ఏంటంటే సుకుమార్ రైటింగ్, సుకుమార్ డైరెక్షన్, ఎవ్రీథింగ్ సుకుమార్ మ్యాజిక్. సో పుష్ప 2 విషయానికి వస్తే వన్ మ్యాన్ షో అల్లు అర్జున్. సినిమా మొత్తం ఆయన మీద నడుచుద్ది, ఎక్కడ తిరగదు. ఏ సీన్ లోకైనా అల్లు అర్జున్ మీద నడిచింది. థర్డ్ పర్సన్ చూపిరు, ఆ క్యారెక్టర్ ని పెద్ద ఎస్టాబ్లిష్ చేయరు. మాస్ యాక్టింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకోటి అల్లు అర్జున్ యాక్టింగ్ దండం పెట్టేయచ్చు, మాస్టర్ క్లాస్. మూవీ స్టార్టింగ్ టు ఎండింగ్ నెవర్ బోరింగ్. ఒక తెలుగుడికి, ఒక యావరేజ్ టీఎఫ్ఐ బానిస్కి ఎంత స్టఫ్ కావాలో అంత స్టఫ్ ఉంది సినిమాలో. నార్మల్ ఒక మాస్ మూవీలో ఎమోషనల్ సీన్ అయినా ఏదైనా ఫిక్షనల్ అనిపిస్తుంది, ఫైట్ సీన్స్ అయినా ఏదైనా ఫిక్షనల్ అనిపిస్తుంది. బట్ పుష్పలో రియాలిటీగా ఒక పంచాయతీ ఎదురు కళ్ళ ముందు అయితే ఎలా మాట్లాడుకుంటారు, ఎలా జరుగుతుందో సీన్ కళ్ళకు గట్టిని చూపెట్టారు. అది బాగా వర్కౌట్ అయింది సినిమాలో. అయితే సినిమాకి మెయిన్ స్ట్రెంత్ ఇంకోటి ఏంటంటే సపోర్టింగ్ క్యారెక్టర్స్ మంచి స్కోప్ ఉంది. సుకుమార్ మూవీస్ అంటేనే సపోర్టింగ్ క్యారెక్టర్స్ మంచి స్కోప్ ఇస్తారు, వాళ్ళకు కొన్ని డైలాగ్స్ ఇస్తారు. సో అందుకే సీన్స్ అని బాగా వస్తాయి. ఆ సీన్స్ సినిమాకి బాగా ఇంపాక్ట్ ఉంది. అండ్ పుష్ప 2 పెద్ద స్టోరీ లైన్ ఏమి ఉండదు, జస్ట్ ర్యాండమ్ కొన్ని థింగ్స్ జరుగుతుంటాయి. ఎక్కడో స్టార్ట్ అవుతుంది, ఎక్కడో ఎండ్ అవుద్ది. కొన్ని సీన్స్ అక్కడే స్టార్ట్ అవుతుంది, అక్కడే ఎండ్ అయిపోతాయి. వాట్ నెక్స్ట్ థాట్ కూడా రాదు. బట్ జిరియన్ సేపు సీన్ మాత్రం బోర్ కొట్టదు, మస్తు మజా వచ్చింది. అరే ఏంట్రా ఈ సీన్ ఇంత బాగా తీసాడు అనే ఫీల్ అయితే పక్కా వస్తుంది. ర్యాండమ్ సీన్ జరిగినా ప్లాట్ టు ప్లాట్ కట్టుబడ్డాయి. అందుకే సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పైకి లేస్తూనే ఉంటుంది, ఎక్కడ పడిపోదు. సినిమా అయితే ఎక్కడ పడిపోదు, ఇక్కడ బోరింగ్ అనే ఒక ఫీల్ రాదు. నేను ఒకవేళ వచ్చినా నెక్స్ట్ సీన్ ఆటోమేటిక్ గా పైకి లేస్తూనే ఉంటుంది. పుష్ప 1 ఎండింగ్ లైన్ ఏదైతే ఉందో, పుష్ప వర్సెస్ బనవాసి షెకావత్, ఆ బనవాసి షెకావత్ అనే క్యారెక్టర్ కూడా బాగా చూపించారు. ఆ స్క్రీన్ ప్లే బాగుంది. ఆయన వచ్చిన ప్రతిసారి కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, ఫన్నీగా యాక్షన్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఆ సీన్ కూడా మంచి నడిచింది, చూస్తున్న మజా కూడా వస్తుంది. డైలాగ్స్ వల్ల పెద్ద ఇంపాక్ట్ ఏం లేదు సినిమాకి, అక్కడ కొన్ని వస్తూ ఉంటాయి. అది కూడా పుష్ప నుంచి వస్తే అది పెద్ద ఇంపాక్ట్ ఏం అనిపిస్తుంది, జస్ట్ ఓకే అనిపిస్తుంది. సినిమా స్టార్టింగ్ ఎండింగ్ ఒకటి అనిపిస్తుంది, తగ్గేదిలే, అసలు తగ్గేదిలే. పుష్ప 2 వీక్నెస్ విషయానికి వస్తే పెద్ద వీక్నెస్ ఏంటంటే సుకుమార్ రైటింగ్ చాలా డిసప్పాయింటింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని సీన్స్ ర్యాండమ్ జరుగుతాయి, అక్కడక్కడ స్టార్ట్ అవుతాయి, అక్కడక్కడ ఎండ్ అవుతాయి. ఎందుకు పెట్టారు అర్థం కాదు, ఎందుకు స్టార్ట్ అవుతాయి అర్థం కాదు, అక్కడ ఎండ్ అయిపోతాయి. బట్ డైరెక్షన్ మాత్రం సూపర్. రైటింగ్ ఒకటే డిసప్పాయింట్ చేసింది. గ్రాఫిక్స్ అండ్ సెట్స్ అండ్ ఎలిమెంట్స్ అన్ని అర్థమైపోతాయి, కంటికి ఆటోమేటిక్ కనిపిస్తూనే ఉంటాయి, ఇది సీన్ ఇలా ఉంటుంది అనేసి. సో పెద్ద ఇంపాక్ట్ అనిపించింది. మెయిన్ డిసప్పాయింటింగ్ ఏంటంటే విలన్స్ క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఉండదు. ఎందుకంటే ఆ క్యారెక్టర్స్ చాలా ఫన్నీగా చూపి, వాళ్ళు వచ్చినప్పుడు చాలా ఫన్నీగా అనిపిస్తుంది. పెద్ద హీరోలు అన్నట్టు ఏమి ఉండదు. వాళ్ళు వస్తారు, ర్యాండమ్ కొన్ని డైలాగ్ చెప్తారు, కొన్ని సీన్ జరిగితే అయిపోతుంది. ఇంకా పోతే ఆ గంధర్వ స్మగ్లింగ్ కూడా చాలా న్యాచురల్ అనిపిస్తుంది. పుష్ప 1 లో కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది, బట్ పుష్ప 2 లో పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు. ఆ సీన్ కి, ఆ గంధర్వ స్మగ్లింగ్ కి, ఆ బనసింగ్ ని ఎలా తప్పించాలి అనే థాట్ కి పెద్ద స్కోప్ ఉండదు. పుష్ప 2 రూలింగ్ ఎలా ఉంటది అనేది సినిమా లైన్, పెద్ద ఏముండదు. బట్ పుష్ప 3 పెద్ద స్టోరీ అయితే ఉంది, కొన్ని సీన్స్ మధ్యలో ఆపేశారు. ఆ సీన్స్ కంటిన్యూషన్ పుష్ప 3 లో ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే పుష్ప స్టార్టింగ్ దగ్గర స్టార్ట్ అవుద్ది, దాని తర్వాత ఆ సీన్ రిపీట్ కూడా అవ్వదు, డిస్కషన్ కూడా జరగదు ఆ సీన్ గురించి, ఎందుకు పెట్టారో తెలియదు. అండ్ ఓకే, పుష్ప 3 లో కంటిన్యూ చేయొచ్చు ఆ సీన్, బట్ ఇందులో కొంచెం ఏమైనా డిస్కస్ చేస్తుంటే బాగుంది అనిపించింది. మళ్ళీ చెప్తున్నా, సినిమాకి వెళ్ళండి, సినిమా నెవర్ డిసప్పాయింటింగ్. అండ్ నువ్వు ఆల్రెడీ సినిమా చూసినట్టు సినిమా నీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయి, చూద్దాం.